गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। हरि ओं। परमेश्वर स्वरूपैन सभకి नमस्कारं। మహాబుద్ధి అమ్మవారిని మహాబుద్ధి అనేటటువంటి నామంతో పిలుస్తున్నారు. మహాబుద్ధి నమః అని నేను మీతో మనవి చేసి ఉన్నాను అనేక పర్యాయాలు. ఇవి నామములంటే పేర్లు కావు, గౌణములు. అమ్మవారి యొక్క తత్వమును ప్రతిపాదన చేస్తూ ఉంటాయి. ఆ తత్వాన్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చెయ్యాలి. బుధ్యతే అనయేతి బుద్ధి. అసలు బుద్ధి అనేటటువంటి మాటకు అర్థం ఏమిటంటే దేని ఆధారంగా ఏ శక్తిని ఉపయోగించి మనం విషయాన్ని తెలుసుకోవడం అన్నది జరుగుతూ ఉంటుందో అట్లా తెలుసుకోవడానికి ఉపయుక్తమైనటువంటి శక్తికి బుద్ధి అని పేరు. నాకు ఇది తెలియదు అని తెలియడం మొట్టమొదటి అవసరం. తెలియని దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించడం రెండో లక్షణం. ప్రయత్నించిన తరువాత నాకు తెలిసినది అని తెలియనితనాన్ని పోగొట్టుకోవడం మూడో లక్షణం. ఈ ప్రయత్నంలో ఇది నాకు తెలిసినది అని అనిపించుకోవాలి అంటే ఏ శక్తి ఉపకరణమవుతుందో దానిని బుద్ధి అని పిలుస్తారు. ఇది ఒక ప్రాణికి కాదు, అన్ని ప్రాణులకు పరదేవత కటాక్షిస్తుంది. ఈ ఇవ్వడంలో ఉండే చమత్కారం ఏమిటంటే కొన్నిటికి బుద్ధి బహుపరిమితంగా ఉంటుంది, కొన్నిటికి చాలా విస్తృతంగా ఉంటుంది, కొన్నిటికి మధ్యస్థంగా ఉంటుంది. కొన్ని ప్రాణులు ఉన్నాయనుకోండి, మీరు ప్రేమతో దాన్ని చెయ్యెత్తి దా 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 అన్నారనుకోండి, అది సంతోషంగా వచ్చేస్తుంది దగ్గరికి. ఓ గేదె ఉందనుకోండి, మీరు కాస్త గ్రాసం చేతితో పెట్టుకుని దా 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 అన్నారనుకోండి, అది దగ్గరికి వస్తుంది. అంటే అక్కడ వరకు దానికి తెలుసు ఆయన మనకి గడ్డి పెట్టాలనుకుంటున్నాడు, ఆయన మనకి గడ్డి పెట్టాలనుకుంటున్నాడు అంటే తినే గడ్డి అని గేదెకి సంబంధించినంత వరకు. కాబట్టి మనం దగ్గరికి వెళ్ళచ్చు అని చెప్పి వస్తుంది. నేను కర్ర పట్టుకున్నాను అనుకోండి, అది దూరంగా పారిపోతుంది. ఆయన నన్ను శిక్షించాలనుకుంటున్నాడు, బాధ పెట్టాలనుకుంటున్నాడు, అందుకని నేను ఆయనకి దగ్గరగా వెళ్ళకూడదు అని తెలుసుకుంటుంది. అంతే, అంతకన్నా చాలా విశేషంగా దానికి బుద్ధి ఉండేటటువంటి అవకాశం ఉండదు, బహు తక్కువగా ఉంటుంది. ఏదో శాస్త్రాన్ని అధ్యయనం చేయడం, దానికి ఏదో దేవాలయానికి వెళదాం, పుణ్యకర్మ పాపకర్మ రెండింటి మధ్య ఉండేటటువంటి తేడా, జీవుడు అభ్యున్నతి, వేదాలు గురువు, శాస్త్రము శ్రద్ధ, ఈ మాటలన్నీ దానికి తెలిసే అవకాశం ఉండదు. అది భగవన్నామోచ్చారణం కూడా చెయ్యలేదు. అందుకని దానికి బుద్ధి పరిమితంగా ఉంటుంది. కొన్ని ప్రాణులలో అంతకన్నా ఎక్కువగా ఉంటుంది బుద్ధి. ఏనుగు ద్వైపం అంటారు. అది పుచ్చుకోవాలంటే 2 అంచెల్లో పుచ్చుకుంటుంది. అంటే తీసుకోవడం అంత తేలిగ్గా తీసుకోదు. ముందు తొండంతో పట్టుకుంటుంది, తర్వాత నోట్లో పెట్టుకుంటుంది. అంతేకాని ఒకేసారి తీసుకోదు. ఒక కుక్క ఉందనుకోండి, అకస్మాత్తుగా వెళ్ళి ఆహారం మీద పడి తింటుంది, ఒక అంచెలో తింటుంది. ఏనుగు ఉందనుకోండి, 2 అంచెల్లో తింటుంది. 2 అంచెలలో తినేటటువంటి ప్రాణులు ఏముంటాయో వాటి యందు బుద్ధి బలం అధికంగా ఉంది అంటారు. కోతి ముందు ఆ ముందరి కాళ్ళనే చేతులుగా వాడి దానితో పట్టుకున్నప్పుడు తింటుంది. అట్లాగే ఏనుగు ఒకటి ద్వైపం కిందకు వస్తుంది, 2 అంచెల్లో తీసుకుని తింటుంది. మనుష్యుడు కూడా అంతే, చేత్తో పదార్థాన్ని పట్టుకుని తింటాడు. ఇచ్చేయవలసి వచ్చిందనుకోండి, ఒక అంచెలోనే ఇచ్చేస్తాయి.
అంటే ఇవ్వడంలో త్యాగం ఉన్నది, ఇవ్వడంలో అభ్యున్నతి ఉన్నది, ఇవ్వడంలో జీవుడి యొక్క అభివృద్ధి ఉన్నది అని తెలుసుకోగలిగిన ప్రాణులు అని గుర్తు. అందుకని అవి ఇవ్వడం తొందరగా ఇస్తాయి. అంటే మనుష్య జన్మ యొక్క సంస్కారానికి కొంత దగ్గరగా ఉన్నాయని గుర్తు. మనుష్యుడు ఇవ్వడంలో ఉన్నటువంటి వైభవాన్ని తెలుసుకుంటాడు. అక్కడికి కొంత దగ్గర పడుతున్నాయని గుర్తు ఏమిటంటే ఏనుగు కూడా అంతే. ఇవ్వవలసి వచ్చిందనుకోండి, రెండంచెల్లో కాదు, తొండంతో తీసి ఇచ్చేస్తుంది అంతే. ఒక అంచెలో ఇస్తుంది. కోతైనా అంతే, ఒక అంచెలో ఇస్తుంది. ఇచ్చినప్పుడు ఒక అంచెలో, తీసుకున్నప్పుడు 2 అంచెలలో. అంటే తాను పుచ్చుకుంటే 2 అంచెలు, ఇతరులకు ఇచ్చేస్తే 1 అంచెలో ఇస్తాడు. అంటే ఇవ్వడంలో ఉన్న గొప్పతనాన్ని బాగా తెలుసుకున్న ప్రాణి మనుష్యుడైతే దానికి దగ్గరగా జరుగుతున్నటువంటి ప్రాణులను ద్వైపములు అని శాస్త్రం గుర్తిస్తుంది. అంటే బుద్ధి బలం కొంత పెరిగి ఉన్నది అని. ఆ బుద్ధి బాగా ఉండేటటువంటి ప్రాణులలో ఒకరు ఎవరు అంటే మనుష్యుడు. ఆ మనుష్యుడు ఈ బుద్ధి ద్వారా జ్ఞానమును పొందుతాడు. అంటే తెలియనటువంటి విషయాన్ని తాను తెలుసుకుంటూ ఉంటాడు. అలా తెలుసుకోగా ఏమవుతుందంటే, నాకు తెలియనివే చాలా ఉన్నాయని తెలుస్తుంది. నాకు చాలా తెలుసు అనరు, నాకు తెలియనివే చాలా ఉన్నాయి అంటారు. నాకు శిల్పశాస్త్రం తెలియదు, నాకు జ్యోతిషం తెలియదు, నాకు సంగీతం తెలియదు, నాకు వాద్య పరికరాలు మ్రోగించడం తెలియదు, నాకు కవిత్వం తెలియదు, నాకు శకునశాస్త్రం తెలియదు, నాకు వేదములు తెలియవు, వేదాంతములు తెలియవు, షట్శాస్త్రములు తెలియవు, నాకు ఏమీ తెలియవు. ఆ తెలియవు అని తెలుసుకోవడంలో వినయం ఉంటుంది. ఆ వినయం తెలుసుకున్నది ప్రయోజనవంతం కావడానికి కారణమవుతుంది. అందుకే విద్యాదదాతి వినయం. తెలుసుకున్నదేదో అది వినయమునకు కారణము కావాలి. ఎందుకు కారణమవుతుంది అంటే, నాకు తెలియనివి ఎన్నో ఉన్నాయని తెలుసుకుంటాడు. 4 మాటలు చెప్పడానికే చదివితే మరి అన్ని వ్రాసిన వాళ్ళు, అంత అనుభవాలు పొందిన వాళ్ళు, అంత స్థితికి ఎదిగిన వాళ్ళు, వాళ్ళ ముందు నేనెంత అన్న భావన కలిగితే తాను ఎంత వినయంతో ప్రవర్తించవలసి ఉంటుంది. కాబట్టి జ్ఞానమునకు బుద్ధి ఉపకరణము. అయితే ఈ బుద్ధిని ఇవ్వగలిగినటువంటి తల్లి ఎవరు అంటే ఆ తల్లియే. ఆమె చాలా గొప్ప బుద్ధి కలిగినది అన్న మాటకి అర్థం ఆవిడికి కూడా ఏదో బుద్ధి ఉన్నది అని కాదు. ఆమె నిరంతరము ఏది తెలియబడి ఉండాలో అది అందరికీ తెలిసేటట్టు చెయ్యగలిగినటువంటి స్థాయిలో నిలబడి ఉంటుంది. అన్ని ప్రాణులకు వారికి తగినటువంటి బుద్ధినిస్తుంది. అంతేకాదు, ఆవిడకున్న గొప్పతనం ఏమిటంటే బుద్ధిని సాన పట్టడానికి అవకాశం ఇస్తుంది. ఎవరు ఆమె వైపు తిరుగుతారో ఆ తిరిగినటువంటి వాళ్ళ యొక్క జీవితాలు శాశ్వతమైనటువంటి అభ్యున్నతి వైపు ప్రయాణించడానికి ఏ పథంలో ప్రయాణం చెయ్యాలో ఆ పథంలో ప్రయాణింప చెయ్యడం ఆవిడ యొక్క గొప్పతనం. మిగిలిన ప్రాణులు వేటికి కూడా గురువు అన్న 3 అక్షరాలతో సంబంధం ఉండదు. నేను ఇది తెలుసుకోవాలి వారి దగ్గర అన్న మాట మిగిలిన ప్రాణులకు లేదు. ఒక్క మనుష్య ప్రాణికే గురువు యొక్క అవసరం, శాస్త్రం యొక్క అవసరం ఉంటాయి. అయినప్పుడు మొట్టమొదట అమ్మవారి అనుగ్రహం ఎక్కడ ప్రారంభమవుతుంది అంటే, గురువు యందు విశేషమైనటువంటి ప్రీతి కలగడం దగ్గర ఉంటుంది. దానిని శ్రౌతి అంటారు. బుద్ధికి 7 పొరలు ఉంటాయి. ఈ 7 పొరలను ఆమె క్రమక్రమంగా అమరుస్తుంది. ఎవరికి అమరుస్తుంది అంటే, ఎవరు ఆమె వైపుకి తిరుగుతారో వారికి అమరుస్తుంది. అందుకే ధియో యో న ప్రచోదయాత్ అంటారు లఘుగాయత్రిలో. మీరు ఏ దేవతా పూజ చెయ్యండి, చిట్ట చివర ఆ దేవతని ఉద్దేశించి అడిగేటటువంటి ప్రధాన ప్రయోజనం, అమ్మా నీవు మా బుద్ధులను ప్రేరేపించదవుగాక, మా బుద్ధి ఎటువైపుకు వెళ్ళాలో అటువైపుకు వెళ్ళేటట్టుగా నువ్వు ప్రచోదనం చెయ్యాలి అని అడుగుతారు. అంటే ఇప్పుడు ఆవిడ ప్రధానంగా మొదటి కదలిక ఎక్కడికి కదుపుతుంది అంటే, ఈ లోకంలో అందరూ ఒకెత్తు, గురువు ఒక్కడు ఒకెత్తు అని గురువు యందు అంతటి ప్రీతి కలగాలి అంటే, గురువు అంటే బరువు. ఎంత బరువు?
అంటే ఏదో స్థూలంగా ఉన్నటువంటి బరువు కాదు, శరీరం బరువు కాదు. ఆయన మహానుభావుడు, ఆయన వలన నేను అభ్యున్నతిని పొందుతాను, నా జీవుడికి ఉద్ధరణ కలుగుతుంది అన్న భావన కలగాలి అంటే అది అమ్మవారి అనుగ్రహం ఉంటే తప్ప అందరూ అట్లాంటి భావన పొందడం సాధ్యం కాదు. ఎవరి యందు పరదేవతానుగ్రహం ప్రసరిస్తుందో వారు మొదట శ్రౌతి అవుతారు. శ్రౌతి అంటే గురువు పట్ల విశేష ప్రీతి కలిగి ఉండడం. ఇప్పుడు ఆ విశేష ప్రీతి అన్న మాటకు అర్థం ఏదో ఆయన యందు కేవలం ప్రేమభావన కలిగి ఉండడం అని కాదు. ఆ ప్రీతి రెండు రకములుగా వ్యక్తమవుతుంది. ఒకటి, గురువుగారి యొక్క శరీరం చాలా కాలం ఉంటే మనకి ప్రయోజనం. గురువుగారి శరీరం పడిపోతే మాట్లాడడం ఎలా? గురువు శరీరం లేనప్పుడు గురువు మాట్లాడకపోతే నష్టపోయేది ఎవరు? శిష్యులు. కాబట్టి గురువుగారి శరీరంలో ఉండాలంటే గురువుగారి శరీరం సంతోషించాలి. గురువుగారి శరీరానికి ఆహ్లాదము సంతోషము కలిగేటట్టుగా నేను వారికి శుశ్రూష చేస్తానన్న భావం కలుగుతుంది. అందులోనే స్థాన శుశ్రూష, దేహ శుశ్రూష ఇవన్నీ వస్తాయి. అంటే వారు ఉండే స్థలాన్నే భగవన్మందిరంగా భావన చేస్తారు. వారు ఉండేటటువంటి ప్రదేశం దేవాలయంతో సమానం అన్న భావనతో ఒక నమస్కారం చేస్తారు. అట్లాగే ఆ సంప్రదాయంలో ఉన్నటువంటి వాళ్ళైతే ఏదో గురువుగారు పూజ చేసుకుంటున్నప్పుడు వారికి పువ్వులు అందించడం అని అటువంటి పనులు చేసి పెడుతూ ఉంటారు. ఇక అన్నిటికన్నా గురువు విషయంలో చాలా 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 గొప్ప విషయం ఏమిటి అంటే శ్రౌతికి ప్రీతి ఏర్పడింది అనడానికి గుర్తు సహనం. అది చాలా అవసరం. రేపు చెప్తాను అని రేపు చెప్పలేదు, మళ్ళీ రేపు చెప్తాను అని చెప్పలేదు. అలా అంటూనే ఉన్నారు, చెప్పట్లేదు. అయినా గురువు మీద గౌరవం తగ్గదు. ఏమో ఎందుకు చెప్పలేదో, ఇన్ని చెప్పిన ఆయన అది ఎందుకు చెప్పలేదో. గురువు చెయ్యలేదు అంటే తన బుద్ధి అన్యథా పోదు. ఆయన ఎందుకు చేయలేదు అన్న భావన ఉండదు. అది జరిగే వరకు గురువు విషయంలో ఓపిక పట్టి ఉంటారు. ఆయన చెప్తారు అని చెప్పి ఓర్పుతో ఉంటారు తప్ప నే రమ్మంటే రాలేదు, నీ చెప్పిన మాట వినలేదు, నేను ఆయన్ని ఇటు వెళ్ళకండి అన్నాను ఆయన అటు వెళ్ళారు, నేను వాళ్ళతో ఎక్కువ మాట్లాడొద్దని నన్ను మాట్లాడారు, గురువుగారు నా మాట వినండి మీకేం తెలియదు అన్నాను. గురువుగారు తెలియదంటే గురువుగారు ఏంటి ఇంకా మీకు తెలియదు అన్నాను, ఆయన వినడు. ఆ భావన ఉన్న చోట సహనము లేదని గుర్తు. ఆ సహనం లేనప్పుడు ఇక గురువు యందు ప్రీతి ఏమిటి, గురువుని అనువర్తించడం ఏమిటి? అందుకే మొదటి లక్షణం దేని కింద ప్రకాశిస్తుంది అంటే అసలు గురువు యందు దోషమునే ఎంచరు. అసలు దోషమును ఎంచడం అన్న లక్షణం పోయి గురువు పరబ్రహ్మము, గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అన్న భావన ఏర్పడితే ఆయనని శ్రౌతి అంటారు. అటువంటి భావన ముందు ఏర్పడితే కొన్ని కోట్ల జన్మల తర్వాత బుద్ధిలో మొదటి పొర ఏర్పడింది అని గుర్తు. రెండవ పొర ఏర్పడింది అని గుర్తు ఏమిటంటే గృహీతి. ఇది వెంట వెంటనే ఏర్పడిపోవచ్చు కూడా. ఆవిడ అనుగ్రహం కలిగింది అనుకోండి, వెంట వెంటనే ఏర్పడుతుంది. గురువుగారు ఏది చెప్పారో దాన్ని యథాతథంగా పట్టుకుంటారు. అంటే చెవులను దప్పలు చేసుకొని పాలు పితికితే పాల పాత్ర ఎలా పట్టుకుంటుందో అలా పట్టుకుంటారు అంతే మనసులో. అంటే అంత శ్రద్ధతో బుద్ధిని కేవలముగా గురువు చెప్తున్నటువంటి విషయమునందు మాత్రమే మగ్నం చేస్తారు. అందుకే ఆయన ఒకలా చెప్తే అది ఇంకొకలా అర్థమవడం అనేటటువంటి మాట ఉండదు. ఆయన ఏ హృదయంతో ఏది చెప్పారో అది అట్లాగే అర్థం అవుతుంది. కారణం గురు హృదయం తన హృదయం రెండు కాకుండా ఒకటిగా నిలబడగలిగిన ప్రజ్ఞ వస్తుంది. అలా వస్తే గృహీతి అంటారు. మూడవది చత్వ. చత్వ అన్న మాటకు అర్థం ఏమిటంటే గురువుగారిని విసుగు లేకుండా అడుగుతూ ఉంటారు.
అంటే ఇవాళ జరగలేదనుకోండి, అందులో కించిత్ విసుగు వినిపించదు. అంత ప్రేమతోటి గురువుగారు అది ఎప్పుడు చెప్తారు గురువుగారు అని అడుగుతారు. అదే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అంటాడు, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన అంటాడు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా. గురువుగారు నాకు ఇది తెలుసుకోవడానికి అర్హత ఉంటే, మీకు ఇబ్బంది కలగకపోతే, మీకు సౌఖ్యమే అయితే నాకు రేపు ఆ విషయం గురించి వివరించడానికి కుదురుతుందా? అంత వినయంతోనే ప్రశ్న చేస్తూ వెడతాడు తప్ప, ఆయన దగ్గర తాను పొందడం తనకి అధికారము అన్న భావన ఎప్పుడూ ఉండదు. ఉండకుండా అంత వినయంతో నేను అర్హుడనైతే అని విసుగు లేకుండా అడుగుతాడు తప్ప, విసుగు ఆ కంఠంలో ఎప్పుడూ జనించదు. అప్పుడు పరిప్రశ్న చేశాడు అని గుర్తు. అట్లా ఉండడం ఒక ఎత్తైతే, తెలుసుకోవాలనేటటువంటి తాపత్రయం, ఆ తాపత్రయంతో ఎప్పుడూ గురువుని అనుగమించి, అన్నిటికన్నా వాళ్ళకి ఆర్తి ఎక్కడంటే ఏదో తెలుసుకోవాలి, గురువుగారి దగ్గర ఏదో నేర్చుకోవాలి, గురువుగారి దగ్గర ఇది పట్టుకోవాలి, తాపత్రయం. అది శిష్యుడికి ఉండవలసినటువంటి ప్రధానమైన లక్షణం. అక్కడే గురువుకి శిష్యుడి దగ్గర అవుతాడు. అది లేనప్పుడు నిజానికి ఎంతమందిలోంచి ఒకరు ఎందుకు దగ్గరవుతారు అంటే, ఎప్పుడూ గురువుగారి దగ్గర ఏదో వినాలి, ఏదో తెలుసుకోవాలి అన్న ఆర్తి ఎవరికి ఉంటుందో వాళ్ళే గురువుకి ఎప్పుడూ బాగా దగ్గర అవుతారు. ఎందుకంటే గురువుకి ప్రధాన కర్తవ్యం ఏమిటి? బోధ. ఆయన ఎవరి యందు ఎక్కువ ప్రీతి పొందుతాడు అంటే, తాను చెప్పినది పట్టుకొని జ్ఞాపకం ఉంచుకొని, అదేదో అప్పున్నట్టు అలా అన్నారు కదా అని అడగడం కాకుండా, మళ్ళీ గురువుగారు తిరిగి ఓ ప్రశ్న ఇస్తే నిలబడగలగాలి కదా. అది నిజంగా సాధనలో అటువంటి లక్షణం ఉండి, ఇది తెలుసుకోవాలన్న తాపత్రయం నిరంతరం కనపడుతూ, ఇది చదవాలి, ఇది తెలుసుకోవాలి, ఆయన దగ్గర ఈ విషయం వినాలి అనేటటువంటి జిజ్ఞాస, ఆ స్పృహ, ఆ ఆర్తి ఎవరి యందు బాగా పెరుగుతుందో వారు మూడో మెట్టు ఎక్కారని గుర్తు. అది చత్వ. అది నిజంగా చెప్పాలి అంటే చాలా గొప్ప లక్షణం. ఆ లక్షణమే గురువుకి బాగా దగ్గరికి తీసుకెళ్ళిపోతుంది శిష్యుడిని. కాబట్టి చత్వ. నాలుగవ పొర మేధ అంటారు. మేధ అంటే గురువుగారు ఏం చెప్పారో అది అట్లా జ్ఞాపకం ఉంచుకుంటారు. జ్ఞాపకం ఉంచుకొని మళ్ళీ పిలిచి అడిగారు అనుకోండి, మనం గత త్రయోదశికి ఏం చేశాం అని అడిగామనుకోండి, టక్కున జరిగిన విషయాన్ని అంతటినీ చెప్పగలుగుతారు. అంటే ఏది జరిగిందో, ఎట్లా జరిగిందో విషయాలన్నింటినీ కూడా మనసులో జ్ఞాపకం ఉంచుకుంటారు. జ్ఞాపకం ఎందుకుంది అంటే అది ప్రధానమై మనసులో తిరుగుతోంది, మిగిలినవి అప్రధానములయ్యాయి. ఇది ప్రధానమైంది. ప్రధానం అవడంలో ఎప్పుడూ కూడా గురువుగారు చెప్పినటువంటి విషయాలు మనసులో తిరుగుతున్నటువంటి కారణం చేత ఎప్పుడు పిలిచి మళ్ళీ అడిగినా చెప్పగలిగి ఉంటారు. నేను చెప్పిన నామాలన్నీ చెప్పండి అని రేపు నేను వచ్చి చెప్పడం మానేసి ప్రవచనం ఎవరినైనా చెప్పమన్నాను అనుకోండి, వాళ్ళు వచ్చి నేను మొదలుపెట్టిన నామం దగ్గర నుంచి ఇవాళ చెప్పిన నామాల వరకు అన్నింటినీ ఒక్కొక్క వాక్యంలో చెప్పేశారనుకోండి, వాళ్ళు ఎంత బాగా విన్నవాళ్ళు. అప్పుడు వాళ్ళని చూస్తే ఎంత ముచ్చటగా ఉంటుంది. బా, ఎంత గొప్పగా పట్టుకున్నారా, ఇన్ని నామాలు ఒక్కొక్క వాక్యంతో చెప్పేశారు అని. కాబట్టి అలా జ్ఞాపకం ఉంచుకోగలిగితే గురువు చెప్పిన వాక్యాన్ని, దాన్ని మేధ అంటారు. తరువాతి స్థాయిలో చార్వి అంటారు. అది తర్వాతి పొర. ఆ చార్వి అన్న పొర కూడా ఏర్పడింది అనుకోండి, తాను జ్ఞాపకం ఉంచుకున్న విషయం, గురువుగారి దగ్గర విన్న విషయానికి ఊహోపోహల చేత తళుకులద్దుతాడు. అంటే ఎక్కడో తాను ఇంకొకటి చదువుకుంటాడు, చదువుకుని అవును గురువుగారు చెప్పారు కదా, దానికి ఇది అన్వయం, ఆయన చెప్పిన మాటే మళ్ళీ ఇక్కడ కూడా కనపడుతోంది. ఈ దృష్టాంతం పరిశీలిస్తే గురువుగారు చెప్పిన మాట సత్యము, ఎంత సత్యమో రూఢమవుతోంది. ఆయన చెప్పిన మాట సత్యం ఏమిటి, ఇంకా ఆయన చెప్పినది ఎంత సత్యమో రూఢమవుతోంది అని అన్నిటినీ కూడా గురువాక్యానికి కలుపుకుంటూ ఉంటాడు. కలుపుకొని
ఊహోపోహల చేత గురువాక్యమును మనసులో స్థిరపరుచుకుంటాడు. అలా స్థిరపరుచుకోగలిగితే చార్వి అనబడేటటువంటి పొర ఏర్పడిందని గుర్తు. తర్వాత తాను మళ్ళీ ఇంకొకరికి చెప్పడం. గురువు ఎట్లా చెప్పాడు, ఏం ఆశించి చెప్పాడు? తాను కూడా అట్లాగే ఇతరులకి చెప్పవలసి వచ్చినప్పుడు అంత నిస్వార్థంగాను ఇది నాకు గొప్ప అవకాశం అని ఏ గుర్తింపు కోరకుండా మళ్ళీ అంత సంతోషంగానూ తాను చెప్పగలగాలి తప్ప నేను ఎందుకు చెప్పాలి, వీడు నేర్చేసుకుంటాడేమో అన్న భావన ఉండకూడదు. అంత సంతోషంగా తనకి తెలిసిన్నది ఇంకొకరికి చెప్పాలి. చెప్పేటప్పుడు కూడా సాధనలో ఏమిటంటే తాను ఏ మాట చెప్తున్నాడో ఆ మాటని శృతి స్మృతి పురాణములలో ఉన్నటువంటి తత్సంబంధమైన విషయములను తీసుకొచ్చి సమర్థిస్తూ చెప్పాలి. ఇదిగో ఇక్కడ ఇది ఉందా, దీనికి ఫలానా చోట ఉన్న పద్యాన్ని అన్వయం చేయండి, మీకు ఎంత బాగా అర్థమవుతుందో, ఇంత సత్యం సుమా ఇది, ఈ కథ వినండి అని ఆ దృష్టాంతములను చూపిస్తూ పెళ్లిరాట పాతినవాడు బాగా గట్టిగా పాతాడో లేదో తానే కదిపి చూసినట్లుగా అవతల వారికి అర్థమైందని తనకు విశ్వాసము కలిగే పర్యంతము అనేక దృష్టాంతములను చూపిస్తూ సమర్థవంతంగా మాట్లాడి అవతల వారికి అర్థమయ్యేటట్టు చేయగలుగుతాడు. అట్లా చెయ్యగలిగితే చాలా పతాక స్థాయికి వెళ్ళాడని గుర్తు. ప్రతిభ అది 6వ పొర. అప్పుడు ప్రతిభ దాటిన తరువాత అంటే వాగ్దేవీ కటాక్షం అంటారు, ఆ స్థాయి కూడా దాటిపోతే పండా అంటారు. పండా అంటే ఇన్ని మాటలు మాట్లాడినవాడు మౌనాన్ని కోరుకుంటాడు. మౌనాన్ని కోరుకుని ఏకాంతాన్ని కోరుకుని తాను ఇతరులకి ఇన్ని చెప్పిన విషయాలు తాను చదివిన విషయాలు అన్నిటినీ ఆధారం చేసుకుని ఆత్మని అనుభవంలోకి తెచ్చుకుంటాడు. అదే 7వది. ఆ 7వ దాన్ని పండా అని పిలుస్తారు. ఆ పండాకి వెళ్ళిన వారెవరో ఆయనే పండితుడు. పండితుడు అంటే పద్యాలు రాయడాలు, పద్యాలు చదవడాలు, శ్లోకాలు చదవడాలు, శ్లోకాలు చెప్పడాలు, 4 మాటలు చెప్పడాలు అవి కావు. ఎవరు పండా అంటే వేదాంత జ్ఞానమును అనుభవంలోకి తెచ్చుకున్న వారెవరో వారు పండా. అందుకే భగవద్గీతలో గీతాచార్యుడు ఒక మాట అంటాడు, అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞా వాదాంశ్చ భాషసే గతాసూన గతాసూంశ్చ నానుసూచంతి పండితాః అంటాడు. ఎవరు పండా అంటే ఏది వెళ్ళిపోతుందో దాని గురించి ఏడవడానికి అవకాశం లేదు. ఎందుకంటే అది వెళ్ళిపోవడం అనేటటువంటిది దానికి ఉన్న సహజ లక్షణం. శరీరం వెళ్ళిపోతుంది కాబట్టి ఏడవక్కర్లేదు. ఏది ఉంటుందో దాని గురించి ఏడవలసిన అవసరం లేదు. ఆత్మ వెళ్ళిపోమంటే వెళ్ళిపోయేది కాదు, దాని గురించి ఏడవక్కర్లేదు. శరీరం ఉండమంటే ఉండేది కాదు కాబట్టి అది వెళ్ళిపోయిందని ఏడవక్కర్లేదు. కాబట్టి అసలు ఏడవలసిన అవసరం లేదని గుర్తించి నిలబడిన వాడెవరో వాడు పండా అన్నాడు. అశోచ్యాన్ అన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన గతాసూంశ్చ నానుసూచంతి పండితాః. విషాదమును పొందరు, వేదాంత తత్వమునందు ఊంచుకుని ఉన్నవాడు. అట్లా నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ సంతరించుకున్నవాడెవరో ఆయన పండా, ఆ స్థాయికి వెళ్ళాడు అని గుర్తు. అక్కడే జన్మలు దాటుతాయి. ఎందుకనంటే చెప్పడం తేలిక. పరోపదేశ వేళాయాం సర్వే వ్యాసపరాశరాహ. ఇతరులకు చెప్పమంటే అందరూ వ్యాసుడు పరాశరుడే. తనకి అనుభవంలోకి రావాలంటే ఎన్ని దాటితే అది కానీ వచ్చిందా అక్కడతో అయిపోయింది. అక్కడతో ఇక చరమస్థితికి వెళ్ళిపోయాడు. అంటే మహాబుద్ధ్యై నమః. ఇప్పుడు ఆవిడ బుద్ధికి ఒక్కొక్క పొర ఏర్పరుస్తూ గురువుని ఆశ్రయించడం దగ్గర ప్రారంభం చేసి చిట్ట చివరికి భగవతి ఎందే ఐక్యమైపోయేటట్టుగా ఇక మళ్ళీ తాను వేరుగా ఉండవలసినటువంటి అవసరం లేని స్థితిని కల్పించగలిగినటువంటి తల్లి ఎవరో ఆమెయే మహాబుద్ధ్యై నమః. అంత బుద్ధిని ఇవ్వగలది, ఆ బుద్ధిని పెంచుతుంది. అంతేకాని అది ఏదో ఇచ్చింది ఎంతుందో అంతే ఉంటుంది అని కాదు. లోకంలో ఆ బుద్ధి పొరలు పెరుగుతూ వెళ్ళి
చిట్ట చివరికి భగవంతుని యందు ఐక్యమైపోయి రెండు కాక ఒకటిగా ఉండిపోయేటటువంటి స్థితి అంకురిస్తుంది. జగన్నాథ పండితుల వారని వారు కూడా అశ్వధాటి చేశారు. కాళిదాస మహాకవి ఎలా అశ్వధాటి చేశారో జగన్నాథ పండితుల వారు కూడా అశ్వధాటి కావ్యం చేశారు. వారు శివుడి మీద, అమ్మవారి మీద, అందరి మీద కూడా చేశారు అశ్వధాటిలో. అందులో ఆయన అమ్మవారి గురించి చెప్పినప్పుడు ఆ అశ్వధాటి పద్యంలో ఓ మాట అంటారు. పండావదగ్రిమపి చండా వపూర్తిమనురండా విధేయ కుటిలో దండా వివేకధని చండా లగేహి భువి దండా హతిం కిమయసే ఖండామృతద్యుతి శిఖండాముపాస్వసుర ఖండార్చితాంఘ్రి కమలాం భండాసురద్రుహమ చండాత్మికాంచితిమ ఖండాం జడాత్మ సుఖదాం. కాళిదాస మహాకవి చేసిన అశ్వధాటి శ్లోకాలు ఎలా ఉంటాయో జగన్నాథ పండితుల వారు చేసిన అశ్వధాటి శ్లోకాలు కూడా అలాగే ఉంటాయి. అందులో ఆయన అంటారు, అయ్యయ్యో పొట్టకూటి కోసమని చెప్పేసి కడుపు నింపుకుంటే చాలు అన్న ఒకే ఒక్క భావనతో ఎంత సంపాదిస్తే దానికి అంతు, కేవల సంపాదన కోసమని ఎన్ని వేషాలు వేసి అయోగ్యులైనటువంటి వారిని కూడా అట్లా పొగుడుతూ జీవిత పర్యంతం ఎప్పుడూ ఎవరి దగ్గరో చేతులు కట్టుకుని కాలం గడిపేస్తున్నావే. ఎంత విలువైనటువంటి జీవితం, ఇంత విలువైనటువంటి జీవితాన్ని అప్రయోజకుడని తెలిసి ఒక్కొక్కసారి అవసరమైతే మన మీద కర్ర కూడా ఎత్తగలిగినంత కాఠిన హృదయము కలిగిన వాడని తెలిసి కూడా కేవలము ద్రవ్యము కోసమని చెప్పి అంతులేనటువంటి ఆశతో వాళ్ళ ఇళ్ల ముందు నిలబడి వాళ్ళ ముందు మోకరిల్లి వాళ్ళని ఇక అదే పనిగా పొగుడుతూ చేతులు కట్టుకుని నిలబడ్డావా? భగవంతుడు నీకు నోరిచ్చింది ఎందుకు? స్వరపేటికనిచ్చింది ఎందుకు? ఎవరిని స్తుతి చెయ్యాలి? అటువంటి కంఠంతో ఇక అదే పనిగా నిద్రలేచిన దగ్గర నుంచి వెళ్ళి నిలబడిన దగ్గర నుంచి మీ అంత గొప్పవారు లేరని ఇంద్రుడు, చంద్రుడు, ఉపేంద్రుడు అని అదే పనిగా స్తోత్రం చేయడానికే. దానికి అర్థం ఉండాలి. ఎప్పుడైనా ఏదైనా ఒక విషయంలో పొగడవలసి వస్తే ఓ మాట అంటారు, అంతేగాని ఇక నిరంతరం ఒక రూపాయి వస్తోంది కదా అని పొగడమే కార్యక్రమం కింద పెట్టుకోవడం అనేది ఎంత నీచాతి నీచమైన పని. అది ఎవరి యందు అన్వయం కావాలి? భగవతి యందు అన్వయం కావాలి. భగవతి యందు అన్వయం కావలసినటువంటి కంఠాన్ని, ఆ స్తుతి పాఠాన్ని తీసుకెళ్ళి నిష్కారణంగా ఏదో 4 రూపాయలు వస్తున్నాయి కదా అని దానికోసమని అంత దిగజారిపోయి కనపడ్డ వాళ్ళందరినీ అంత పొగుడుతావా? అసలు ఆ పొగడడానికి ఒక నియతి లేదు, ఒక నియమం లేదు, ఓ క్రమశిక్షణ లేదు, అంతు లేదు. ఎందుకని అంటే మనసులో ఏదో అర్థం లేని ఆశలు, దానికి యోగ్యత లేని వాళ్ళందరినీ పొగుడుతావా? నువ్వు పొగడాలి అంటే అవతల వారి ఎందుకు గుణము ఉండాలి కదా, గుణం ఉంటే పొగడాలి. గుణము లేని వారిని ఎందుకు పొగుడుతావు? వాళ్ళు పాడైపోతారు, నువ్వు పాడైపోతావు. కాబట్టి ఎందుకు అలా పొగుడుతావు అని ఆయన పిలవడం కూడా శంకరాచార్యుల వారిలాగా ఎంత ప్రేమతో పిలిచాడంటే, పండావదగ్రిమపి, పండితులలో శ్రేష్ఠుడా, బుద్ధిమంతులలో శ్రేష్ఠుడా, నువ్వు చేయవలసిన పనో ఇది? ఇటువంటి పని చెయ్యొచ్చా? ఎందుకో అలా పొగుడుతావు? నువ్వు అతిగా పొగిడే కొద్దీ ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు చులకనైపోతావు. నువ్వు అంత పొగడ్డం అలవాటు చేసుకుంటే అయోగ్యుణ్ణి పొగుడుతూ వెళ్ళిపోతే అయోగ్యుడు ఏమనుకుంటాడు? నా అంత యోగ్యుడు లేడనుకుంటాడు. అయోగ్యతా బుద్ధి ఎక్కడికి పోతుంది? అది అహంకారం కావడానికి కారణం అవుతుంది. ఎవరిని పొగిడావో వాడే ఏం చేస్తాడంటే ఒక రోజున నీ మీద కర్ర కూడా ఎత్తుతాడు. ఎందుకు ఆ పరిస్థితి తెచ్చుకుంటావు? ఎందుకు అనవసరపు పొగడ్తలు? నీకు ఓపిక ఉందా? భగవతిని పొగుడు, ఆ తల్లిని పొగుడు. ఎంత పొగడ్తకైనా ఆవిడ అర్హురాలు. అంతేకాని ఇదేం ప్రారబ్ధం రా అని పండావదగ్రమపి చండా వపూర్తిమనురండా విధేయ కుటిలో దండా వివేకధని చండా లగేహి భువి దండా హతిం కిమయసే. కర్ర దెబ్బ తినడానికి కూడా నీకు సిగ్గు లేదు, అలా నిలబడి అంత పొగుడుతున్నావు. కాబట్టి ఖండామృతద్యుతి శిఖండాముపాస్వసుర ఖండార్చితాంఘ్రి కమలాం.
అయ్యయ్యో, నీ కళ్ళ ముందు కనపడుతోంది చంద్రరేఖ ధరించినటువంటి తల్లి. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ సురారులమ్మ, కడుపారడి బుచ్చినయమ్మ, తన్నులు నమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండెడి అమ్మ దుర్గమాయమ్మ. ఆ తల్లిని పొగట్రా. చంద్రరేఖను ధరించి దేవతాగణములందరి చేత అర్చింపబడేటటువంటి పరమ వైభవమూర్తి, అంత గొప్ప తల్లి, అంతంత గొప్ప గొప్ప ఋషిగణములు దేవతాగణములు కూడా నమస్కరించేటటువంటి పాదపద్మములు కలిగినటువంటి తల్లి అని తెలుసుకుని కూడా ఆమెని పొగడడానికి వాడవలసిన కంఠాన్ని అందుకు వాడకుండా హేయమైనటువంటి నడవడి కలిగినటువంటి వాళ్ళు, శీలవైభవం లేని వాళ్ళని పొగుడుతూ గడిపేస్తున్నావా? దేనికి వినడం? ఇక ఎంత పాడైపోతున్నావు? ఇది ప్రశ్నిస్తున్నారు మహానుభావుడు ఆ జగన్నాథ పండితులు. అదే చాలా గంభీరమైనటువంటి శ్లోకాలు. అవి చదువుతుంటే ఒళ్ళు గగురు పొడుస్తాయి నిజంగా, ఆ అశ్వధాటి చదువుతుంటే. అంత గొప్పగా చేశారు ఆయన అని ఆయన అన్నారు. ఆ తల్లి భండాసురద్రుహమ చండాత్మికాంచితిమఖండాం జడాత్మ సుఖదాం. భండాసురుళ్ళంటి వాణ్ణి కూడా సంహరించినటువంటి మహాతల్లి. సమస్త ఆశురీ శక్తుల్ని కూడా ఆమె తొలగించగలదు. అన్నిటినీ మించి నువ్వు ఆమె వైపు తిరిగి పొగుడు నీకు వచ్చిన మాటలతో. ఆవిడికి నమస్కారం చేయి, ఆవిడ ముందు వంగు. ఆవిడ నీకు ఏది ఇవ్వలేదు. ఆవిడ చిట్ట చివరికి జడాత్మ సుఖదాం, జడమైనటువంటి ఈ శరీరము కాదని ఆత్మ నేనని అనుభవంలోకి వచ్చేటటువంటి స్థాయికి నిన్ను పెంచి జీవన్ముక్తుణ్ణి చేస్తుంది. ఆవిడ్న పొగడవలసింది ఇతరుల్లా. ఎలా అన్వయం అవుతుంది? ఈ కంఠం మీద నీకు అదుపు ఉండాలి కదా. ప్రతి వాళ్ళని అతి పొగడ్తలు మంచిది కాదు అని తెలుసుకుని ఎంతవరకో అంతవరకు మాత్రమే పొగడడం అలవాటు కావాలి కదా జీవితంలో. అది క్రమశిక్షణ కదా. అయితే స్వరపేటిక భగవతి ఇచ్చినందుకు సద్వినియోగం చేయనట్లవుతోంది కదా. దానివల్ల నువ్వు పాడైపోతున్నావు, అవతల వాళ్ళు పాడైపోతున్నారు. ఆయన అయోగ్యుడని నీకు తెలుసు, కానీ పొగిడేశావు. ఇప్పుడు ఆయన గాలిదిండులో గాలిని విపరీతంగా ఊస్తే ఏమవుతుంది? తల కింద పెట్టుకోలేరు మీరు, రాయిలా అయిపోతుంది. అప్పుడు ఏం చేయాలి? కొంత గాలి తగ్గించాలి, లేదు అది పగిలిపోతుంది. అంత ఊదేస్తే మీరు అది పగిలన్నా పోతుంది, రాయన్నా అయిపోతుంది. తల కింద పెట్టుకోవడానికి పనికి రాకుండా పోయింది. ఆఖరికి మీకే బరువు అవుతుంది అది. అది కొడుకవనివ్వండి, ఇంకో రవనివ్వండి, తండ్రి తల్లి అన్వయంలోకి రారు. వాళ్ళిద్దరూ భగవత్ స్వరూపాలు కాబట్టి. ఇతరుల్ని అంత పొగడ్డమా? మరిని అంత పొగడ్డానికి నీకు ఉత్సాహం ఉంటే వెళ్ళి ఓ 2 స్తోత్రాలు చదువు అమ్మవారి దగ్గర. అక్కడ ఖాళీ లేదు, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికే కావలసినంత పాండిత్యమా? వద్దురా. నువ్వు పాడైపోతున్నావు, వాళ్ళు పాడైపోతున్నారు. నీకు ఆవిడ ఏమివ్వదు? ఏదైనా ఇవ్వగలిగినటువంటి తల్లి నీ కళ్ళ ముందుంటే, చంద్రరేఖ పెట్టుకుని భండాసుర వధ చేసి దేవతల చేత స్తుతింపబడుతున్న తల్లి ఆవిడ్ని వదిలిపెడితే నువ్వు ఎప్పటికి బుద్ధిమంతుడు అవుతావు? బుద్ధిమంతుడు కావడం నేర్చుకోవాలి అంటే ఆమె వైపు తిరగడం నేర్చుకో. ఆమె వైపు తిరిగితే ఆ తల్లి తప్పకుండా నిన్ను కాపాడుతుంది. బుద్ధి యందు ఏర్పడవలసినటువంటి 7 పొరలను ఆమె ఏర్పాటు చేస్తుంది. చిట్ట చివరికి ఆ తల్లి ఎందే నువ్వు లీనమైపోయేటట్టుగా కూడా నిన్ను అనుగ్రహించగలదు. అంత గొప్ప తల్లి. ఆ తల్లి చిట్ట చివరికి ఇవ్వగలిగినటువంటి గొప్ప పాండిత్యం ఏమిటి అంటే, లోకంలో అసలు నిజానికి ఇబ్బంది అంతా ఎక్కడొస్తుంది అంటే, ప్రయోజనాన్ని ఆశించడం అన్న మాట ఎప్పుడు వస్తుంది? గురువు విషయంలో సరే, ఆయన అధికుడు, దోషం లేదు. కానీ మిగిలిన వాళ్ళ విషయంలో అధికుడు అని అంగీకరించి చుట్టూ తిరిగి అనవసరపు పొగడ్తలు పొగుడుతున్నారంటే ఏదో ప్రయోజనాన్ని ఆశించారని గుర్తు. నిజంగా ఆ సంస్కారం కాదనుకోండి. ఎప్పుడో వారు చేసినటువంటి ఉపకారాన్ని ఒకసారి స్మరిస్తారు, మనసులో పెట్టుకుంటారు. ఆయన వచ్చినప్పుడో నమస్కారం పెట్టి కూర్చుంటారు, చాలు. అంతేకాని ఇక మరీ అన్యాయంగా ఏదో భర్తృహరి చెప్పినట్టు అది రాచఠీవితో ఉండాలి తప్ప మరీ అన్యాయంగా అది ఇక అవతల వాళ్ళు ఒక ఉపకారం చేస్తే గుర్తుపెట్టుకోవడం మంచిదే. కానీ
బండ మాటలో చెప్పాలంటే కాకా పట్టడం అంటారే, అట్లా ఒక్క రొట్టె ముక్క వేసినందుకు తోక ఊపితే పర్వాలేదు, నడుం కూడా ఊగిపోయేటటువంటి కుక్కలా నడుం కూడా ఊగిపోతుంది. అంతలా ఊపేస్తూ చుట్టూ తిరిగి కాళ్ళు చాపేసి తల నేల మీద పెట్టేసి కుయ్యి కుయ్యి అంటూ కాళ్ళు నాకేసి ఒక రొట్టె ముక్క కోసం అలా అయిపోతావా? నీ వ్యక్తిత్వం ఏమైపోయినట్టు? వద్దు, అలా చెయ్యొద్దు. సింహంలా బ్రతుకు, సింహంలా ఉండడం నేర్చుకో జీవితంలో. ఉపకారాన్ని గుర్తుపెట్టుకో, ఉపకారాన్ని మర్చిపోమని ఎవరూ చెప్పరు, గుర్తుపెట్టుకో. కానీ అది సంస్కారవంతంగా ఉండాలి ఆ గుర్తుపెట్టుకోవడం అన్నది. అంతేకాని అది అతికిపోతే అవతలవాడు పాడవుతాడు, నువ్వు పాడైపోతావు, ఇద్దరు పోతారు. అలా వద్దంటారు పండిత జగన్నాథులు. అది ఎప్పుడూ దోషం కాకుండా నిన్ను పెంచగలిగింది ఎప్పుడంటే భగవంతుడి వైపుకి తిరిగిపోతాయి. అది ఎంత పెంచుతుంది నిన్ను అంటే, ఆవిడ ఎందు స్తుతి పాఠాన్ని అన్వయం చేయడం నీకు వస్తే ఆవిడ నీకు సమత్వ బుద్ధిని ఇచ్చేస్తుంది. నీకు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ లేవు అసలు ప్రపంచంలో. నీకు అన్నీ సమానంగానే కనపడతాయి. అన్నీ సమానంగానే కనపడడం అనేటటువంటిది ప్రారంభం కాగానే నువ్వు హాయిగా ప్రశాంతంగా ఉంటావు. అప్పుడు నువ్వు నిజమైన పండితుడివి కాగలుగుతావు. ఉపకారం చేసిన ఆయన మంచిదే, కృతజ్ఞత ఉండాలి. ఆయన ఉపకారం చెయ్యలేదు, ఎందుకు చేయలేకపోయారు? అదే ప్రేమ భావన. ఆయన తప్పు చేశాడని తెలుసు, తప్పు దిద్దుకోవడానికి అవకాశం ఇచ్చి అదే ప్రేమ భావన. ఆయన ఎన్ని మాటలు అవకాశం ఇచ్చినా దిద్దుకోలేదు, అప్పుడు కూడా ఇక ఈయన చెడ్డ పేరు తెచ్చుకోవడం కన్నా ఈయన్ని దూరంగా ఉంచడం మంచిది అని దూరంగా పంపించడంలోనూ ప్రేమ భావన. ప్రేమ భావన నుంచి మాత్రం జారడం, ప్రేమ భావన నుంచి జారకుండా తలంటిపోయడం. తలంటిపోయడం పిల్లలకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అమ్మ ఇవాళ నీకు తలంటి అందనుకోండి, వాడు ముందే ఏడుపు మొదలెడతాడు. ఎందుకంటే ఆ తలంతా నూనె రాసేసి వాడికి కుంకుడు పులుసు పోసేసి ఆ తల రుద్దుతూ ఉంటే వాడికి చాలా బాధగా ఉంటుంది. అయిపోయిన తర్వాత కూడా వాడు ఎంత ఏడుస్తాడో. ఆ సాంబ్రాణి వేసి ఆ జుత్తు అంతా దువ్వేసి దులిపేసి పిడట్టేసి, ఆడపిల్లలు అయితే పెద్ద జుత్తు ఉంటుంది కదా, ఇన్ని చేసి దువ్వి చేసిన తర్వాత ఆఖరికి అమ్మంటే ప్రేమే వాళ్ళకి, కానీ ఎంత మారాన్ చేస్తాడు. అందుకని తలంటి అనేటటువంటిది నిజంగా పోయించుకునేవాడికి తేలిక కానీ పోసేవాడికి కష్టం కాదు. తలంటి ఏంటంటారు, అంత తేలిక. పోయించుకునేవాడికి చాలా హాయి, తర్వాత జుత్తంతా సుఖంగా ఉంటుంది, మెత్తగా ఉంటుంది, మంచి వాసన వస్తుంది, ఆయనే అందం పెరిగి తిరుగుతాడు. పోసినవాడు నీరసపడతాడు కదా. తలంటి పోసేయడం అంత తేలిక? ఎంత మానసికంగా సిద్ధపడుతుంది తల్లి తలంటి పోయడానికి, అంత కష్టం. అందుకని రేపు తలంటి పోయిందంటే రేపే పోయకూడదు, 2 రోజులు ఆగి మానసికంగా బాగా సిద్ధపడి తలంటి పోయాలి కదా. అందుకని అలా చేయడం వస్తే అంటే దాని అర్థం ఏమిటి అంటే, అంత జాగ్రత్తగా అభ్యాసం చేసి నడవడం వస్తే, అమ్మవారి వైపు తిరిగితే ఆవిడ పండితుణ్ణి చేసింది అన్న మాటకి గుర్తేమిటి అంటే, ఆ సమానత్వాన్ని సమబుద్ధిని అనుగ్రహిస్తుంది. అప్పుడు నీకు ఎవరి మీద రాగము ఉండదు, ద్వేషము ఉండదు. ముందు అవతల వాళ్ళ సంగతి వదిలి నువ్వు ప్రశాంతంగా ఉన్నావా లేదా? నీ ప్రశాంతత కన్నా జీవితంలో ఐశ్వర్యం ఏమిటి? నువ్వు ప్రశాంతంగా ఉండడం నేర్చుకో తప్ప నీ ప్రశాంతత ఇతరుల యొక్క ప్రవర్తనను బట్టి అనగానే నువ్వు ప్రశాంతంగా ఉండడం 90% పోయింది. నీ ప్రశాంతత నీ చేతుల్లో ఉంచుకోవడం నేర్చుకో, నువ్వు ప్రశాంతంగా ఉంటావు. నీ ప్రశాంతత తీసుకెళ్ళి ఎవరి చేతిలోనో పెట్టి నేను ప్రశాంతంగా ఉండాలంటే ఆయన అనుగ్రహిస్తే ఉంటావు, లేకపోతే లేదంతే కదా. అన్నిటి యందు సమబుద్ధి కలిగి ఉంటే అది నిజమైన పండ. అందుకే గీతాచార్యుడు ఒక మాట అంటాడు, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ స్వపాకేచ పండితాః సమదర్శినః. ఎవరు పండితులు అంటే ఆయన ఒక అద్భుతమైన మాట చెప్పాడు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణి, విద్యా వినయములు కలిగినటువంటి గొప్ప బ్రాహ్మణుడు విద్వాంసుని యందు. అట్లాగే గవిహస్తిని, గోవమనివ్వండి, ఏనుగవనివ్వండి, శునిచైవ స్వపాకేచ కుక్క ఎందు కానీ
అన్నిటి యందు ఉన్నటువంటిది ఆ పరమాత్మయే అనేటటువంటి భావన పొంది ఉన్నవాడెవరో, అన్నిటి యందు హెచ్చుతగ్గులు లేకుండా ఒక్కలా చూడగలిగినటువంటి ప్రజ్ఞ ఏర్పడిన వాడెవరో ఆయన నిజమైనటువంటి పండితుడు. పండితా సమదర్శన. అప్పుడు ఆయన ఎప్పుడైనా ఎవరినైనా ఓ మాట అన్నా వాళ్ళు వృద్ధిలోకి రావాలని తప్ప కేవలము మనసులో ఏదో కక్ష పెట్టుకుని ప్రవర్తించడం అనేటటువంటిది ఎప్పుడూ ఉండదు. అన్నీ ప్రేమభావన చేత మాత్రమే నడుస్తాయి. అప్పుడు ఏమవుతుంది? ఆయన శాంతి ఎప్పుడూ చెదరదు, ఆయన ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటాడు. ఆయన వలన ఇతరులు కూడా ప్రశాంతి వైపుకి జరుగుతారు తప్ప దిద్దుకుని శాంతికి దూరమై అశాంతిని వారు పొందరు. అదే నువ్వు శాంతికి దూరమై కోపంతో ప్రవర్తిస్తే దాని యొక్క ఫలితం అవతల వారికి ఉపకారం జరగచ్చు, అపకారం జరగచ్చు, చెప్పలేం. కానీ నువ్వు శాంతిని కోల్పోయావన్నది మాత్రం ఖాయం. కోపంగా ఎప్పుడైతే ప్రవర్తించావో అప్పుడే పోయిందంతే శాంతి. కాబట్టి విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ స్వపాకే చ పండితా సమదర్శన. ఎవరు పండితుడు అంటే ఎవరు గొప్ప బుద్ధి కలిగిన వాడు అంటే సమదర్శనము కలిగినటువంటి వాడెవరో ఆయన గొప్ప బుద్ధి కలిగిన వాడు. అంటే ఇప్పుడు ఆ తల్లి ఇస్తోంది, కదలికలన్నీ ఆమెయే, బుద్ధి పరిణితి చెందింది అంటారు. చూడండి, ఆయన పూర్వానికి ఇప్పటికీ చాలా రాటు తెలియరండి. పూర్వం మనిషి కారు, ఇప్పుడు అబ్బో ఏమి నడవడండి, ఎంత మార్పు అండి అంటారు. అంటే నిశ్చయాత్మకమైనటువంటి శక్తి ఏదుందో అది అంత గొప్పగా తయారైందని గుర్తు. ఎందుకని? బుద్ధియే నిర్ణయం చేస్తుంది. అంతఃకరణ చతుష్టయం అని ఉంటుంది ప్రతి వారిలో. లోపల 4 ఉంటాయి, అవి నిరంతరం పనిచేస్తుంటాయి నిద్రపోతుంటే తప్ప. మనోబుద్ధి చిత్త అహంకారములు అంటారు. మనసు అది నిద్ర లేచిన దగ్గర నుంచి సంకల్ప వికల్పాలు చేస్తూ ఉంటుంది. ఎప్పుడు ఏవో ఆలోచనలు తీసుకొస్తూ ఉంటుంది, ఏవో కొత్త కొత్త ప్రతిపాదనలు తీసుకొస్తూ ఉంటుంది, ప్రతిపాదనలు విడిచిపెడుతూ ఉంటుంది, ఇది వదులుతుంది, మళ్ళీ అది పట్టుకొస్తూ ఉంటుంది. దానికి అదే పని. ఇంకా మనసు బుద్ధి అందులో ఇది ప్రమాదకరము సుమా, దీని జోలి మనకొద్దు, దీన్ని వదిలిపెట్టేసేయి అని వదిలిపెట్టేసయ్యమని ప్రబోధం చేసి వదిలిపెట్టేటట్టుగా బుద్ధి బలపడి నడిపించింది అనుకోండి, వాడు అభ్యున్నతి వైపు వెళ్ళిపోతాడు. బుద్ధి బలహీనం అనుకోండి, మనసు యొక్క ప్రబోధానికి లొంగిపోతాడు. అప్పుడు ఏమవుతుంది? జారిపోతాడు. అంటే బుద్ధి బలపడాలి. అందుకే దేవతల అనుగ్రహాన్ని కోరినప్పుడు ధియోయోన ప్రచోదయాత్మ, బుద్ధులు ప్రేరేపింపబడాలని కోరుతారు. నిజంగా తల్లి యొక్క అనుగ్రహం అంతే. ఆ తల్లి అలాగే కాపాడుతూ ఉంటుంది ఎప్పుడు. ఆ తల్లి లక్షణమే అది. బుద్ధిని ప్రేరేపించడమే ఆమె యొక్క అనుగ్రహ విశేషం. అది చాలా గొప్పగా ఉంటుంది ఆవిడ విషయంలో. అదే గాయత్రి స్వరూపంగా మాట్లాడతారు. కాబట్టి అటువంటి తల్లి మనసుకి పైన నిర్ణయాత్మక శక్తిగా ఉంటుంది. ఇవాళ మానేద్దామా చెప్దామా అని అనిపిస్తే ఏమంత ఉపద్రవంలో ఉన్నావు, ఎందుకు చెప్పలేవు? ఏది మానేశావు? అన్నం తినడం మానేశావా? పడుకోవడం మానేశావా? తిరగడం మానేశావా? 4 కీర్తనలు వినడం మానేశావా? ఏం మానేశావు? ఏది 2 నామాలు చెప్పడానికి ఏం కష్టం? వెళ్ళి చెప్పిరా అని బుద్ధి ఎంతనుకోండి, దానికి మీరు నిలబడగలిగారనుకోండి, అప్పుడు నిలబడింది, అప్పుడు చెప్పిందే గొప్ప కాదు. అది భక్తి. కాబట్టి అలా నిలబడగలిగేటట్టుగా బుద్ధి బలపడితే మంచి వైపుకి వెళ్ళిపోతుంటాడు. అందుకే మనసు కన్నా పైన బుద్ధి, బుద్ధి కన్నా పైన చిత్తము, చిత్తము చాంచల్యంతో ఉంటుంది. అది నిరంతర వ్యూహంలో ఉంటుంది. ఇలా చేద్దామా, అలా చేద్దామా, ఇలా చేస్తే ఏమవుతుంది, అలా చేస్తే ఏమవుతుంది, ఇలా చేస్తే నా మాట నెగ్గుతుందా, అలా చేస్తే వాళ్ళ మాట నెగ్గుతుందా, ఇలా నేనంటే ఒకవేళ వాళ్ళు అన్నది ఒప్పుకున్నట్టు అవుతుందా, ఇలా నేనని వాళ్ళ మాటకి వ్యతిరేకంగా నేను చేస్తే ఆఖరికి అపకీర్తి వస్తుందా. కాబట్టి ఏం చేద్దాం? చెయ్యడం విషయంలో రకరకాల ఆలోచనలు తీసుకొస్తుంది చిత్తం. ఆఖరికి అది జరిగిందనుకోండి, నేను కోటేశ్వరరావుని చేశాను, చేయలేకపోయాను అనుకోండి, మనం చేయలేకపోయామండి అంటాం, బహువచనం ఆడటం. నేను
ఆ పేరు ఏదో ఉంటుంది కాదు, ఆ పేరు వైపుకి వంగిపోతాడు. అంటే అతిశయం, గర్వం వైపుకి వెళ్ళిపోతుంది. ఇదంతా నేనే, అహంకారం. అహంకారం అంటే గర్వము అనే మీరు నిర్ణయం చేయకూడదు. పేరుతో ఆ వ్యక్తితో, జీవుడితో తాదాత్మ్యత పొందాడు అనాలి. కోటేశ్వరరావే చేశాడు, కోటేశ్వరరావే మాట్లాడాడు, కోటేశ్వరరావే వచ్చాడు, చూసావా నేను వెళ్ళాను అంటే కోటేశ్వరరావు. అస్తమానం తన వైపుకి తిరిగి మాట్లాడుకుంటూ ఉంటాడు. గొప్పతనం అంతా తనదే అని అనుకుంటూ ఉంటాడు. ఇదంతా నేను చేసిందే అని అనుకుంటూ ఉంటాడు. అలా అనుకోవడమే అహంకారము. నేనన్న భావనతో తాదాత్మ్యత, అంటకాగిపోతున్నాడని గుర్తు. అప్పుడు అది ఏమవుతుంది? పుణ్యమో పాపమో ఏదో ఒకటి అవుతుంది, పునర్జన్మకు కారణం అవుతుంది. కాదు, నేనేమిటి చేయడం, భగవతి కారణం. ఆమె పటకార, నేను పట్టబడ్డాను. నేనెంతటి వాణ్ణి అనగలిగితే అహం కాదు, త్వం, ఆమె. త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుస్య సఖాత్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవదేవ. నువ్వు తల్లి, నేనెంతటి వాణ్ణి అనగలిగితే అటువైపుకి వెళ్ళింది. కాదు, నేనే 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 అంటుంటే పాపపుణ్యములు జీవుడి ఖాతాలో పడుతూ ఉంటాయి. అదే అలవాటైపోతుంది. కాబట్టి బుద్ధికి ఒరిపిడి పట్టడం అన్న మాట ఎక్కడొస్తుంది అంటే, ఆ తల్లి ఎన్ని సంకల్పములు మనసు చెప్తూ ఉండనివ్వండి, ఆ మనసుని నిగ్రహించగలిగింది ఎవరైనా ఉంటే బుద్ధి ఒక్కటే. ఎందుకనంటే దానికి ఉన్న పెద్ద సమస్య ఏమిటి అంటే, ఆ మనసుకి స్వేచ్ఛ అనేటటువంటిది ఈ జన్మలోది కాదది. మనసు మీకు ఇదే మనసు ఉంటుంది, అది విచిత్రం. మీరు తత్వాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఏమవుతుందంటే, ప్రాణోత్క్రమణం జరిగిపోయేటప్పుడు జీవుడు శరీరాన్ని విడిచిపెట్టేసే ముందు ఏమవుతుందంటే, మనసు 5 జ్ఞానేంద్రియములలో ఉండేటటువంటి శక్తిని వెనక్కి ఉపసంహారం చేసేసుకుంటుంది. దానికి తెలిసిపోతుంది, ఇంకా వెళ్ళిపోతున్నాడు జీవుడు, మనం వెళ్ళిపోవాలి ఈ శరీరంలోంచని. ఈ కోట శిథిలమైపోయింది, దీన్ని వదిలిపెట్టాలని తెలుసుకుంటుంది. తెలుసుకొని ఉపసంహారం చేస్తుంది. అంటే అప్పుడు కన్ను చూడదు, కన్ను తెరిచున్నట్టున్నా నాన్నగారనే కొడుకు వచ్చి ఎదురుకుండా నించున్నా ఏమీ పలకడవు, చెవిలోకి వచ్చి పిలిచినా వినబడదు, స్పర్శ తెలియదు, తులసి నీళ్ళు వచ్చినా గుటకేయడు. అంటే ఇంద్రియముల యొక్క శక్తిని ఉపసంహారం చేసి తనలోకి తీసుకుంటుంది. తీసుకుని తాను ఆత్మలోకి వెళ్ళి లయమైపోయి బయటికి వెళ్ళిపోవడానికి రంధ్రాన్ని వెతుక్కుంటుంది. అది మీకు పూర్వం నేను ఒకసారి చెప్పాను. పాపపుణ్యములను బట్టి రంధ్రాల్లోంచి వెళ్ళిపోతుంది, ఏదో ఒక రంధ్రంలోంచి. దాన్ని బట్టి పునర్జన్మ. ఆ వెళ్ళిపోయేటప్పుడు దానికి ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే, ఇదే ఇంద్రియ శక్తుల్ని, ఇక్కడ ఉన్నటువంటి వాసనా బలాన్ని పట్టుకుని వెళ్ళిపోతుంది. దాని ఇష్టం, ఇక్కడ ఏదో చాలా ఇష్టం ఉంది, భ్రాంతి, అది నాకు కావాలి, అది నాకు కావాలి, అది నాది కావాలి అన్న విశేష ప్రీతి ఏర్పరచుకున్నాడు. ఆ ప్రీతితో వెళ్ళాడు. అది నెరవేరే వరకు ఉండమంటాడు. ఉండమని అది నెరవేర్చేస్తాడు ఈశ్వరుడు. నువ్వు అది కదా అడిగావు, మళ్ళీ పడు పాటలు. ఏమో నువ్వు కోరుకున్నట్టు నీకు అట్లా తీరి నువ్వు దానివల్ల అభ్యున్నతిలోకి వస్తానంటే మంచిదే, వెళ్ళు అని పంపిస్తాడు మళ్ళీ. అంటే మనసు వెళ్ళిపోయేటప్పుడు ఉండేటటువంటి లక్షణం ఏమిటంటే, అది వాసనాబలంతో వెళ్ళిపోతుంది. దానికి అలవాటు ఏమిటి అంటే, ఇది మంచా ఇది చెడా దానికి అనవసరం, అది నిర్ణయం చేయదు, అది చెప్పుకెళ్ళిపోతుంటుంది అంతే. సర్వసాధారణంగా 100కి 99% అవి చెప్పేవన్నీ ఇంద్రియాలకి శరీరానికి సుఖం కలిగేవే చెప్తుంది. దానికి శాస్త్రంతో ఇతర విషయాలతోటి సంబంధం ఉండదు. ఇదిగో ఇలా చేసేయి, ఇలా చేసేయి, ఇలా చేసేయి అంటుంటుంది. అయితే అంత తొందరగా అది మారదు. నువ్వు ఇలా చెప్పద్దు, ఇలా చెప్పద్దు, తప్పు కదా అని మీరు మనసుకి ప్రబోధం చేస్తే అది వినదు. ఎందుకంటే దానికి ఆ స్వేచ్ఛ కోట్ల జన్మల నుంచి వచ్చి ఉంది, ఇతపూర్వం నుంచి. ఆ మనసేగా మరి జీవుడిది, అది వినదు. రామకృష్ణ పరమహంస మాటల్లో చెప్పాలంటే, ఒక ఆయన దగ్గరికి వెళ్ళి ఓ గురువుగారు చెప్పారు, ఏమో కుక్కని పెంచు, మంచిదే, కుక్కని పెంచుకోవచ్చు, పరమ ప్రేమతో చూడొచ్చు, బలవర్ధకమైన ఆహారాన్ని పెట్టచ్చు, కానీ బుద్ధిగా అలా మీదెక్కించేసుకోవడం, కుక్క నిన్ను నాకడం ఇవన్నీ మంచిది కాదు. ఎందుకంటే దానికి ఏవో సూక్ష్మాంగ జీవులు ఉండొచ్చు,
లేనిపోని ఇబ్బంది దానికి తెలియదు, నీకు తెలుసు కదా. అలా కుక్కని మీదెక్కించేసుకోవడం, కుక్కతో నాకించుకోవడం ఇవన్నీ ఏమిటి? కుక్కని దూరంగా ఉంచు, పరమ ప్రేమతో చూడు, దాన్ని హింసించమని అనవు, కానీ దూరంగా ఉంచు అని చెప్పి వెళ్ళిపోయారు. ఆయనకి గురువుగారంటే గౌరవం కాబట్టి కుక్కని దూరంగా ఉంచుదాం అని ఆయన నిర్ణయం చేసుకున్నాడు. ఓ కుక్క, నువ్వు రేపటి నుంచి దూరంగా ఉండు అన్నాడు అనుకోండి, కుక్కకు అర్థమవుతుందా? ఆయనకు అర్థమైంది, గురువుగారు చెప్పాడు కాబట్టి కుక్కను దూరంగా ఉంచుదాన్ని. కుక్క ఎలా ఉంటుంది? దానికి అలవాటు. అది ఆయన కార్యాలయం నుంచి రాగానే మీదకి ఎగిరి ఆయన 2 భుజాల మీద ముందు కాళ్ళు 2 వేసి ఆయన నాకేస్తుంది, పూర్వం అలవాటు. ఆయన రోజు మూతి మీద 2 దెబ్బలు కొట్టి దూరంగా ఉండు, దూరంగా ఉండు, దూరంగా ఉండు అంటున్నాడు. అలా ఆయన చెప్పగా 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 అది కుయ్యి 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 అని ఓ 20 రోజులు పోయిన తర్వాత దానికి అర్థమవుతుంది. ఓహో, నేను ఇలా మీద ఎక్కేయకూడదనమాట, ఇలా నాకేయకూడదనమాట, దూరంగా ఉండాలి సుమా తోకోపుతూ తప్ప ఆయన మీద పడిపోకూడదు, అలా అలా నాకేయకూడదు ఆయన్ని, ఆయన ఇప్పుడు ఒప్పుకోవట్లేదని తెలుస్తుంది దానికి. మనసు కూడా అంతే. ఇది చెప్పచ్చా, ఇది చెప్పకూడదా, దానికి ఏం ఉండదు, ఏదో చెప్పేస్తూ ఉంటుంది. బుద్ధి బలపడింది అనుకోండి, గురువాక్యానికి ఆ యజమాని బలపడినట్టు. తప్పు అలా మాట్లాడకూడదు, అలా చెప్పకూడదు అని నేర్పుతుంది. చెప్పగా చెప్పగా మనసుకున్న లక్షణం ఏంటంటే ఆయన వినడు మనం చెప్పిన. ఎందుకు చెప్పడం? బుద్ధి వినదు, అందుకని మనసు చెప్పదు. ఇదే వింటాడు, అందుకని అదే చెప్తుంది. ఎంత చమత్కారం చూశారు! అందుకని బుద్ధి ప్రధానం. అందున మనిషికి బుద్ధి మరింత ప్రధానం. అది ఎప్పుడూ కూడా సద్వస్తువునందు నిలబడి మంచి నిర్ణయాలు చేయగలిగినటువంటి సమర్థతని పొంది ఉండాలి తప్పించి తొందరపడి తాత్కాలిక ఆవేశంతో ప్రవర్తించకుండా నిలబడగలిగిన ప్రజ్ఞ ఉండాలి. ఆ ప్రజ్ఞ బుద్ధి ఎందు ఏర్పడాలి అంటే కేవల పరదేవత అనుగ్రహం అంతే. లేకపోతే ఆయన బుద్ధి పతనమైందండి అంటాడు. బుద్ధిర్నిపతితామివా, తొందరపడి నిర్ణయం చేసుకుని అభాస్పాలైపోయాడు. ఆ బుద్ధి అలా నిలబడాలి అంటే ఆ తల్లి అనుగ్రహం ఉందా, మనసుని నిగ్రహిస్తాడు. మనసుని నిగ్రహించాడా ఉత్తమ పదం వైపుకి ప్రయాణం చేస్తాడు. మన ఏవ మనుష్యాణం కారణం బద్ధమోక్షయో. ఆ మనసుని నియంత్రించడంలోనే ఉంది గొప్పతనం అంతా. దాన్ని నియంత్రించగలిగినది బుద్ధి ఒక్కటే. ఆ బుద్ధి సక్రమంగా పదును పెట్టబడిందా అంతే, చెప్పిన మాట వినవలసిందే. ఏనుగు చూడండి, తొండం కదపకుండా ఉండలేదు, తొండం కదపకుండా ఉండదు, కాలెత్తి అవతల వైపుకి వెళ్లకుండా ఉండలేదు. కానీ మామట ఏం చేస్తాడు, ఏనుగుని అక్కడ పెట్టినప్పుడు కట్టడు, దాని కాళ్ళ ముందు అంకుశం పెట్టి తాను అక్కడెక్కడో కూర్చుంటాడు. అది దాటదామని కాలు ఎత్తుతుంది, అంకుశం ఉంటుంది, అంకుశాన్ని దాటదు, కాలు ఊపుతూ ఉంటుంది గాలిలో. మీరు ఎప్పుడైనా చూడండి ఏ తిరుమల కొండ మీద కాలు గాలిలో ఊపుతుంది, అంటే అంకుశాన్ని దాటి మాత్రం కాలేదు. వెళ్ళాలనుంది, దాటాలనుంది, కానీ దాటడానికి అక్కడ అంకుశం ఉంది, అందుకని అంకుశం దాటదు. దాటకుండా అలా కాలు ఊపుతూ ఉంటుంది. తొండం ఎత్తి ఏదో ముట్టుకోవాలనుకుంటుంది, ఇలా అంటుంటుంది, ఇలా అంటుంటుంది, కానీ ఏమీ చేయదు, ఎందుకంటే అంకుశం ఉంది. ఒక్క అంకుశాన్ని చూస్తే తొండము కాలు కూడా ఎలా ఏనుగు కదుపులోకి వచ్చేసాయో, కదులుతున్నా పరిధి దాటలేదో. బుద్ధి బలపడితే మనసు అలాగే నియంత్రింపబడుతుంది. దానికి బుద్ధి బలపడాలి. ఆ బుద్ధిని బలపడేటట్టు చేయగలిగింది ఆవిడ ఒక్కతే. అది దేని చేత బాగా బలపడుతుంది అంటే సత్సంగము చేత. మీరు ఏ మంచి మాటలు వింటున్నారో, ఎవరితో తిరుగుతున్నారో, ఏం చదువుతున్నారో, ఏం చెప్తున్నారో అవి మీ బుద్ధికి బలాన్ని ఇచ్చేస్తాయి. మీరు దేనికి దూరంగా జరిగిపోతున్నారో దానివల్ల బుద్ధి బలహీనపడిపోతుంది. అందుకే ఎప్పుడూ బుద్ధి బలంగా ఉండాలంటే జీవితంలో పెద్దల సహవాసం జారిపోయే పనులు ఎప్పుడూ చేయకూడదు. వారికి దూరం అయిపోయారనుకోండి, అయిపోయిందంతే, బుద్ధి బలహీనపడిపోతుంది, మనసు విజృంభించేస్తుంది, అంతే, పతనం అయిపోతాడు. కాబట్టి ఆ బుద్ధిని ఇవ్వగలిగినటువంటి తల్లి ఎవరో ఆమె మహాబుద్ధ్యై నమః. ఆమె వైపు తిరిగితే
బుద్ధి గురించి తెలుసుకోవడం కన్నా బుద్ధి పదును పెట్టబడుతుంది, చాలు కదా. కత్తి ఎట్లా పదును పెట్టబడును అని శాస్త్రాలు చదివి నేర్చుకోవడం కన్నా ఆకురాయి ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి ఏమై ఇది కొంచెం పదును పెట్టి అంటే వాడు 4 మాటలు బోర్లా తిరగా వేసి అరగతీసి ఇస్తాడు. ఆ తర్వాత నీ వేలుతో దాని పదును చూసుకోకుండా ఇంటికి వచ్చి ఏ దోసకాయో కోచి చూసుకుంటే చాలు కదా. అంతేకాని నువ్వెందుకు ఆకురా ఎనగా ఏమి, అది ఎచ్చట లభించును, అది ఎట్లు తెచ్చుకొనవలెను, కత్తిని ఎట్లు నూరవలెను, తిరగవేయటనగా ఏమి, బోర్లా వేయటనగా ఏమి, చివరకు దాని పదును ఎట్లు పరిశీలించవలను అని 3 పుస్తకాలు చదివి నువ్వు మొదలెడితే చేయి దిగుతుంది. అంతిమ ప్రయోజనం అది వాళ్ళకి ఇచ్చేస్తే ₹1 పదును పెట్టిస్తాడు, దోసకాయ తరుక్కోవచ్చు. అమ్మవారి వైపుకి తిరిగితే ఈ పండ 7 పొరలు ఇవన్నీ ఏమీ అక్కర్లేదు. నీకేం కావాలో అది ఆవిడిస్తుంది. ఎందుకంటే ఆవిడ మహాబుద్ధి నమః. నీకు కావలసిన బుద్ధి ఏదో అది నీకు ఆవిడే ఇస్తుంది. అంతిమంగా చెప్పవలసిన విషయం ఏమిటంటే అసలు ఎందుకు తిరగాలన్నది తెలియాలి కదా. ఉట్టినాడు తిరగండి మీకు ఏం కావాలో ఇస్తుందంటే నాకు ఏమి ఇస్తుందంటే అసలు తెలియాలి కదా. అందుకని చెప్పడం అంతే. చివరికి ప్రయోజనం ఏమిటంటే ఆవిడ వైపుకి తిరగడం మాత్రం ప్రధానం, ఆ భక్తి ఏర్పడడం ప్రధానం. ఏర్పడితే నీ జన్మ తరించేటట్టు ఆవిడ చేస్తుందని మనసులో భావన సువ్యవస్థితము కావడానికి నామం యొక్క తత్వాన్ని పరిశీలనం చేయడం. అందుకని మహాబుద్ధ్యై నమః. అంత గొప్ప తల్లి. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.